బీటెక్ అమ్మాయితో అఘోర పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి ఎవరో కదా, అమ్మాయి పేరు వర్షినికి. ఇక్కడ డ్యాన్స్ చేస్తుంది కదా ఆవిడే ఈవిడ. ఏమైందో తెలియదు కానీ ఇక్కడ కనిపిస్తున్నాడు కదా అఘోర. సో ఈ అఘోరకి ఏముందో తెలియదు కానీ మీరే చూడండి, ఏముందో ఏమీ లేదో. కానీ వారి మొదటి భార్య, సెకండ్ ఆవిడ ఈవిడే. ఇదిగో డ్యాన్స్ చేస్తుంది కదా ఈవిడే. బీటెక్ చదువుకుంది, సెకండ్ ఇయర్ చేస్తుంది. ఈవిడ పేరు వర్షిని. బట్ ముద్దుల పిల్లల ముద్దుల మూడు అఘోర. తరం నవ మనమాదుడు సింగిల్కి ఇన్స్పిరేషన్. ఏమైందో తెలియదు కానీ, ఏం చూసిందో తెలియదు కానీ పెళ్లి చేసుకుంది రీసెంట్గా. బాగా బాధపడుతున్నారు చూడండి డాడీ వాళ్ళ బ్రదరు డాడీ. సో అలాగే వాళ్ళ అఘోరవాడి తల్లి చాలా బాధపడుతున్నారు చూడండి. పక్కన వాళ్ళ డాడీ కూడా ఉన్నాడు, అఘోరతో ఫోన్ మాట్లాడుతుంది. సో వాళ్ళు రీసెంట్గా వర్షిని అబ్బాయి అఘోరని పెళ్లి చేసుకుంది. ఎందుకు చేసుకుందో నాకు తెలియట్లేదు. ఆ దగ్గర మీరు ఇందాక చూసుంటారు, ఏముందో ఏమీ లేదో. బట్ ఏమైంది అసలు, మనుషులు అనేవాళ్ళు ఎలా మారిపోతున్నారని తెలియట్లేదు. ఇప్పుడు చదువుకున్న అమ్మాయి అయింది ఇలాంటి పనులు చేస్తుందని చాలా ఆశ్చర్యం వస్తుంది. ఇప్పుడు చాలామంది లవర్లు లేక చాలా బాధపడుతున్నారు. సింగిల్ చింతకాయలు సింగిల్గానే బతుకుతున్నారు. కానీ వాళ్ళ అందంగా ఉన్నా కానీ మంచి అమ్మాయిలు దొరకట్లేదు. అసలు మంచి అమ్మాయే కానీ ఈవిడ ఇలా దొరికింది అంటే నాకు అర్థం కావట్లేదు. వారం రోజులు జరుగుతుంది. లేడీ అఘోరి వచ్చి ఇంట్లోనే వారం రోజులు ఉంది. వారం రోజులు ఉండి మా చెల్లిని ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేసి తన కడుపులో మందు పెట్టి ఇక్కడ ఏదో శుద్ర పూజలు లాంటివి చేసి మా చెల్లిని కూర్చోబెట్టిన పూజలు లాంటివి చేసి చేతులు ఏళ్ళతోటి ముద్రలు చేస్తుంటే ఓ రోజు నేను చూసి తన రూమ్లోకి సడన్గా తోసేసరికి నువ్వు ఎందుకు వచ్చి రూమ్లోకి అని చెప్పి గట్టిగా అరవడం జరిగింది. నేను అప్పుడు భయపడ్డాను. భయపడినాక మళ్ళీ తర్వాత నిదానంగా బయటకు వచ్చి ఇలా ఏం లేదమ్మా మేము చిన్న పూజ చేస్తాం. ఇష్టపడతారు డ్రాగన్ సినిమాలు చూసినట్టు. థ్యాంక్ యూ.